అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలండి. అన్న మీకు కూడా వందనాలన్న. వందనాలు బ్రదర్. అన్న గడిచిన ఆదివారం అన్న మీరు ట్రూత్ డిస్కషన్ ఫోరం అని చెప్పి ఒక చర్చా వేదికని మొదలుపెట్టారు. అందులో భాగంగా అన్న నేను మిమ్మల్ని మొదటిగా ఒక ప్రశ్న అడుగుదామని అనుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా మీరు మాట్లాడుతున్న విషయమే యేసు ప్రభు దేవుడు కాదని ఎంతోమంది బయట ఈ యొక్క ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఆ ప్రచారంలో భాగంగా బైబిల్లో యేసు ప్రభు దేవుడు అని చెప్పే వచనాలన్నింటి తర్జుమా తప్పులు అని చెప్పి చూపిస్తూ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉండే వాక్యము దేవుని యొద్ద ఉండెను అనే వచనంలో అది గ్రీక్ భాషలో తండ్రి అయిన దేవునికి థియోన్ అని, యేసు ప్రభు వారికి థియోస్ అని ఉపయోగించబడింది. సో థియోస్ అంటే దేవుడు కాదు, థియోన్ అంటేనే దేవుడు అని చెప్పి ఏదైతే చెప్తున్నారన్న దాని గురించి మీరు వివరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ ఫర్ ఆస్కింగ్ దిస్ ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఫోరం. అందరికి తెలిసినట్టుగా మనము గడిచిన ఆదివారం ట్రూత్ డిస్కషన్ ఫోరం అని ఒక మంచి చర్చా వేదికను మనం ప్రారంభించాం. ఇంతకుముందు ఇలాంటి సెషన్స్ వచ్చినప్పటికీ ఈ వేదిక మీద నుండి వస్తున్నటువంటి తొలి ప్రశ్నగా దీన్ని మనం భావించవచ్చు. మంచి క్వశ్చన్ అంటే ఇది యాక్చువల్గా అయితే అనుకుంటే క్వశ్చన్, లేకపోతే పెద్ద క్వశ్చన్ ఏం కాదు ఇది, అయితే తెలియని వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దానివల్ల అందరి తరపున మీరు అడుగుతున్నట్టుగా నేను భావిస్తున్నాను. మీరు అడిగినటువంటి ప్రశ్న యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనేటువంటి మాట తర్జుమా తప్ప అని బేస్లెస్ అండ్ మీనింగ్లెస్ స్టేట్మెంట్లు వీళ్ళు ఇస్తున్నారు బయట. అక్కడ తర్జుమా తప్ప ఏమీ లేదని నేను గట్టిగా చెప్పడం జరిగింది. దాన్ని డిఫెండ్ చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా, లేకపోతే వాళ్ళ యొక్క డాక్టర్ని డిఫెండ్ చేసుకునే విషయంలో భాగంగా వీళ్ళు చెబుతున్నటువంటి ఒక ప్రయత్నం, చెబుతున్నటువంటి ఒక విషయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఒరిజినల్గా గ్రీక్లో రాయబడింది, మనందరూ తెలిసిన మాటే. అందులో ఆ వాక్యము దేవుడై ఉండెను అనేటువంటి మాట దగ్గర ఆ వాక్యము దేవుడై ఉండెను అనే చోట థియోస్ అని రాయబడింది. తర్వాత దేవునితో ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను అనేటువంటి మాట దగ్గర థియోన్ అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభుకేమో థియోస్ అని వాడారు, యెహోవా దేవునికేమో థియోన్ అని వాడారు. కనుక థియోస్ అని వాడబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు కాదు, థియోన్ అని వాడబడితేనే దేవుడు అని వీళ్ళు చెబుతూ థియోస్ అంటే కాదు, థియోన్ అంటేనే దేవుడు అనేటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను దాన్ని కూడా గట్టిగా చెప్పాను, మీరు అసలు బేసిక్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారని చెప్పాను. నేను అలా మాట్లాడడానికి గల కారణం ఏంటో దాదాపుగా ఇప్పుడు నేను చెప్పిన ఆన్సర్ వింటే అందరికీ మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళకు భాషా పరిజ్ఞానం సరిగా లేక, భాషాశాస్త్రం అనేది ఒకటి ఉంటుంది. భాషాశాస్త్రాన్ని లింగ్విస్టిక్స్ అని అంటాం. భాషాశాస్త్రంలో ఒక శాస్త్రం మార్ఫాలజీ, లింగ్విస్టిక్స్లో ఒక విభాగం అది మార్ఫాలజీ అంటే పద నిర్మాణ శాస్త్రం. లింగ్విస్టిక్స్ అంటే భాషాశాస్త్రం, మార్ఫాలజీ అంటే పద నిర్మాణ శాస్త్రం. ఈ పద నిర్మాణం అనేది నేను పదం ఇక్కడ ప్రయోగిస్తున్నాను. పద నిర్మాణం అంటే ఒకటే పదం వివిధ సందర్భాలలో తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకటే పదం, ఒక వాక్యం అంటే సెంటెన్స్, ఒక వాక్యంలో దాని యొక్క లొకేషన్ని బట్టి, దాని యొక్క ప్లేస్మెంట్ని బట్టి దాని రూపాన్ని మార్చుకుంటుంటుంది. దీనిని రూపభేదము అంటారు. ఒకటే పదమే తన రూపాన్ని మార్చుకుంటే రూపభేదము అని అంటారు. ఇంగ్లీష్లో ఇన్ఫ్లెక్షన్ అని అంటాం. ఇన్ఫెక్షన్ కాదు, మళ్ళీ ఇన్ఫ్లెక్షన్. ఇక తెలుగు దాదాపు మన వాళ్ళందరూ తెలుగు వాళ్ళే కనుక దీనిని తెలుగులో కరెక్ట్గా మాట్లాడితే విభక్తులు అని అంటాం. తెలుగు వ్యాకరణంలో విభక్తులు అనేవి ఉంటాయి. ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థ విభక్తి, పంచమి విభక్తి, షష్ఠి విభక్తి, సప్తమి విభక్తి, చివరి దాన్ని సంబోధనా విభక్తి అంటారు. సంబోధన ప్రథమ విభక్తి అని అంటారు. తెలుగు వ్యాకరణంలో విభక్తులు అనేవి ఉంటాయి. ఇంగ్లీష్లో కూడా దీనిని కేస్, ఇంగ్లీష్ గ్రామర్లో దీనిని కేస్ అని అంటాం. నౌన్స్లో కానీ, ప్రొనౌన్స్లో కానీ, నామవాచకాల్లో కానీ, సర్వనామాల్లో కానీ కేస్ అని అంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అందరికి ఈజీగా అర్థమయ్యేటువంటి ఎగ్జాంపుల్. ఇప్పుడు నా గురించి నేను మాట్లాడాల్సి వస్తే నేను అని సంబోధిస్తాను కదా, ఇంగ్లీష్లో ఐ అని అంటాం. నేను అనే పదం ఒక వాక్యంలో దాని యొక్క ప్లేస్మెంట్ను బట్టి,
దాని యొక్క లొకేషన్ని బట్టి ఎలా మారుతుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెబుతాను. నా గురించి నేను మాట్లాడుకునేటప్పుడు కొన్ని సందర్భాల్లో నేను అంటాను, కొన్ని సందర్భాలలో నాకు అంటాను, కొన్ని సందర్భాలలో నాది అని అంటాను, కొన్ని సందర్భాలలో నా యొక్క అని అంటాను, కొన్ని సందర్భాలలో నేనే అని అంటాను. నేను అన్నా, నాకు అన్నా, నాది అన్నా, నా యొక్క అన్నా, నేనే అన్నా, ఇదంతా ఒక ఫ్యామిలీకి సంబంధించిన పదాలు ఇవి. ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ అంటాం కదా, ప్రొనౌన్స్లో 3 persons ఉంటారు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఎవరైతే మాట్లాడుతున్నారో అతను ఫస్ట్ పర్సన్, ఎవరితో అయితే మాట్లాడుతున్నామో సెకండ్ పర్సన్, ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో థర్డ్ పర్సన్ అని అంటాం. అందులో మళ్ళీ ఏకవచనం, బహువచనం, సింగులర్, ప్లూరల్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా అందరికి అర్థం కావడానికి నేను ఒక ప్రొనౌన్ని తీసుకున్నాను, సర్వనామం, నేను అనేటువంటి సర్వనామం. లేదా అతను తీసుకున్నాను అనుకోండి, ఎగ్జాంపుల్గా అతను అంటే హీ ఇన్ ఇంగ్లీష్. అతను, అతనికి, అతనిది, అతని యొక్క, అతనే, ఈ పదాలని ఒక ఫ్యామిలీకి సంబంధించినవే. హీ అనే ఫ్యామిలీకి సంబంధించినవి. అలాగే షీ అనే ఫ్యామిలీకి సంబంధించిన పదాలు ఉంటాయి. ఇట్ అనే ఫ్యామిలీకి సంబంధించిన పదాలు ఉంటాయి. దే అనే వారు, వారు, వారికి, వారిది, వారి యొక్క, వారే, ఈ దే అనే ఫ్యామిలీకి సంబంధించిన పదాలు. అదంతా ఒక కుటుంబం, ఫ్యామిలీ. ఐ అనే ఫ్యామిలీ, వీ అనే ఫ్యామిలీ, యూ అనే ఫ్యామిలీ, హీ అనే ఫ్యామిలీ, షీ అనే ఫ్యామిలీ, ఇట్ అనే ఫ్యామిలీ, దే అనే ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో ఒక్కొక్కటి వాక్యంలో ఉన్నటువంటి దాని లొకేషన్ బట్టి దాని రూపాన్ని మార్చుకుంటుంది చూడండి. రైటా? ఐ మీగా మారుతోంది, అంతేనా? ఐ కొన్ని సందర్భాల్లో మీగా మారుతోంది. ఆ ఐ కొన్ని సందర్భాల్లో మైన్గా, ఎంఐఎన్ఈ, దిస్ ఇస్ మైన్ అని అంటారు, మైన్గా మారుతోంది. అదే ఐ అనేది మైగా మారుతోంది, అదే ఐ అనేది మైసెల్ఫ్గా మారుతోంది. నేను సర్వనామాలు తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే అందరికి ఈజీగా అర్థమైపోతుంది. మినిమం స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా అర్థమైపోతుంది. నాకు తెలిసి ఇప్పుడు 3వ తరగతి 4వ తరగతి పిల్లలకు కూడా ఈ నాలెడ్జ్ ఉంటుంది. రైటా? ఫైన్. నామవాచకానికి బదులుగా వచ్చేది సర్వనామం, నౌన్కు బదులుగా వచ్చేది ప్రనౌన్. అలాగనే నౌన్స్లో కూడా ఇప్పుడు ఎలాగైతే ప్రనౌన్ ఎలాగైతే రూపాలు మార్చుకొని వచ్చిందో, నామవాచకాల్లో కూడా మనకు ఒక వాక్యంలో దాని యొక్క లొకేషన్ని బట్టి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉన్నటువంటి గ్రీకు భాష పదం ఏదైతే ఉన్నదో దాని లొకేషన్ని బట్టి ఒకటే ఫ్యామిలీకి సంబంధించినటువంటి థియోస్ అనే పదం తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఎలా? వాక్యంలోని దాని యొక్క యూసేజ్ని బట్టి. ఇది చెప్పే ముందుగా మనకు ఇందాక నేను నౌన్ కేస్ అన్నాను, ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి అని ఎలాగైతే తెలుగులో చెప్పాను, ఇంగ్లీష్లో కూడా నామినేటివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, డేటివ్ కేస్, అలాగనే వొకేటివ్ కేస్, ఇలాంటి కేసెస్ ఉంటాయి. జెనిటివ్ కేస్ అని ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జాన్ అనే వ్యక్తి, నేను మాట్లాడుతున్నా, జాన్ పీటర్కు ఒక పుస్తకాన్ని ఇచ్చాడు. ఇది వాక్యం తెలుగులో. జాన్ పీటర్కు ఒక పుస్తకాన్ని ఇచ్చాడు. ఈ వాక్యంలో ఇప్పుడు మీకు 3 నామవాచకాలు ఉన్నాయి. జాన్ అనేది నౌనే, పీటర్ అనేది నౌనే, బుక్ అనేది కూడా నౌనే. కానీ ఇచ్చింది ఎవరు? కర్త ఎవరు? జాన్. పుస్తకం ఇవ్వబడింది ఎవరు? పీటర్. ఒకటే సెంటెన్స్లో జాన్ ఒక స్థితిలో ఉన్నాడు, పీటర్ ఒక స్థితిలో ఉన్నాడు. వాక్య నిర్మాణం గురించి మాట్లాడుతున్నా. ఇచ్చినవాడు జాన్, పొందినవాడు పీటర్, ఇవ్వబడినవాడు పీటర్. పుస్తకం కూడా ఇవ్వబడింది. మళ్ళీ ఒక సెంటెన్స్లో జాన్, ఈ సెంటెన్స్లో జాన్ అనే వ్యక్తి సబ్జెక్ట్ అవుతాడు. నామినేటివ్ కేస్, యాక్యూజేటివ్ కేస్, డేటివ్ కేస్, జెనిటివ్ కేస్, వొకేటివ్ కేస్ అంటే అర్థం కాకపోవచ్చు వెంటనే. అందుకే మనం కొంచెం ఈజీ పదాలు, సింపుల్ పదాలు వాడితే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, కర్త, కర్మ, ఈ పదాలు అయితే అందరికి తెలుసు కదా. రైట్. ఇప్పుడు నేను చెప్పినటువంటి సెంటెన్స్లో జాన్ పీటర్కు ఒక పుస్తకాన్ని ఇచ్చాడు అన్నాను. ఇందులో 3 నామవాచకాలు ఉన్నాయి. జాన్ అనేది నామవాచకమే, పీటర్ అనేది నామవాచకమే, పుస్తకం అనేది కూడా నామవాచకమే. ఇప్పుడు ఇచ్చింది ఎవరంటే ఒకే ఆన్సర్ ఉంది ఇక్కడ. ఏమిటది? జాన్. ఇవ్వబడింది ఎవరు? పొందింది ఎవరు అని అడిగితే పీటర్ ఇవ్వబడ్డాడు. ఇంకొంచెం మాట్లాడితే పుస్తకం కూడా ఇవ్వబడింది, అది ఇవ్వబడిన పుస్తకం. ఇప్పుడు జాన్ అనే వ్యక్తిని ఇక్కడ సబ్జెక్ట్ అంటే, పుస్తకాన్ని తర్వాత పీటర్ని ఆబ్జెక్ట్స్ అనాలి. రైటా? ఇప్పుడు ఇద్దరు ఆబ్జెక్ట్స్ ఉన్నారు కనుక ఇందులో 2 రకాల ఆబ్జెక్ట్స్ ఉంటారు, డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు నేరుగా ఇచ్చాడు కనుక పుస్తకం డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, పీటర్ పొందాడు కనుక ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఏ చిన్న బడిలో ఒక చిన్న తెలుగు మాస్టర్ని కానీ ఇంగ్లీష్ మాస్టర్ని అడిగితే ఈజీగా అర్థమైపోతుంది.
ఇది చిన్నప్పుడు ఎప్పుడో ప్రాథమిక స్థాయిలో నేర్పించే వ్యాకరణం ఇది, మీకు కూడా తెలిసే ఉంటుంది ఇవన్నీ, రైట్. అయితే గ్రీకుకు ఉన్నటువంటి ఒక పెద్ద సౌకర్యం, గ్రీకు కానీ జర్మన్ లాంగ్వేజ్ కానీ రష్యన్ లాంగ్వేజ్ కానీ ఈ భాషల్లో ఎక్కువ ఇన్ఫ్లెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, విభక్తులు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చూడండి, జాన్గానే ఉన్నాడు, పీటర్గానే ఉన్నాడు. ఇవి ప్రాపర్ నౌన్స్. కామన్ నౌన్స్కి వచ్చేసరికి ముఖ్యంగా కామన్ నౌన్స్, ఇప్పుడు మనం లోపల గ్రామర్కి వెళ్ళకూడదు, ఇక నౌన్స్లో కూడా రకరకాలు ఉంటాయి, రైట్. ప్రాపర్ నౌన్ ఉంటుంది, కామన్ నౌన్ ఉంటుంది, ఇలాంటి నౌన్స్ కొన్ని ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి గ్రీకు భాషలో థియోస్ అనేది దేవుని కోసం, థియోస్ అంటే దేవుడు, యాక్చువల్లీ దేవుడు. అయితే థియోస్ అనే పదం తన రూపాలు మార్చుకుంటుంటుంది పదప్రయోగాన్ని బట్టి. సబ్జెక్ట్లో అయితే థియోస్ అని ఉంటుంది, ఆబ్జెక్ట్లో అయితే థియోన్గా మారుతుంది. వెరీ సింపుల్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో అర్థం చేయించడం కోసం కొంచెం వివరణలు ఇచ్చాను, ఎగ్జాంపుల్ ఇచ్చాను. అసలు థియోస్ అంటే యేసు ప్రభు, థియోన్ అంటే యెహోవా దేవుడు కాదు. ఇది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంతే. అది అంటే ఆబ్జెక్ట్లు ఇందాక నేను చెప్పాను, డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇంకొకటి చెప్తాను ఇక్కడ, ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద ప్రెపోజిషన్స్ అని అంటారు. ప్రెపోజిషన్స్ అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. పుస్తకం టేబుల్ మీద ఉన్నది, మీద అనేది ప్రెపోజిషన్ వ్యాకరణంలో, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. అలాగనే జాన్ పీటర్తో ఉన్నాడు, ఎవరితో ఉన్నాడు అనే ప్రశ్నకు పీటర్తో అనేటువంటి శబ్దం వస్తుంది, అది ప్రెపోజిషన్ అనమాట. ఆ ప్రెపోజిషన్కి పీటర్ అనేవాడు ఆబ్జెక్ట్ అవుతాడు. దీన్ని ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రెపోజిషన్ అని అంటాం. ఇప్పుడు దీన్ని మీకు అర్థమైతే, జాన్, ఇప్పుడు వేరే కొత్త సెంటెన్స్ చెప్పాను, పుస్తకం ఇవ్వడం అనేది అయిపోయింది సెంటెన్స్, ఇప్పుడు కొత్త సెంటెన్స్ చెప్తున్నా. జాన్ పీటర్తో ఉండెను, ఇది సెంటెన్స్. జాన్ పీటర్తో ఉండెను అనే సెంటెన్స్లో జాన్ సబ్జెక్ట్, ఉండెను వర్బ్ క్రియ, పీటర్ ఆబ్జెక్ట్ కేసులో, ఆబ్జెక్టివ్ కేసులో ఉన్నటువంటి నౌన్, జాన్ సబ్జెక్టివ్ కేసులో ఉన్నటువంటి నౌన్, పీటర్ ఆబ్జెక్టివ్ కేసులో ఉన్న నౌన్. ఇప్పుడు తో అనేది ప్రెపోజిషన్, రైట్. ఇప్పుడు ఇక్కడ పీటర్ అనే వ్యక్తి ఆ ప్రెపోజిషన్కి ఆబ్జెక్ట్ అయ్యాడు, ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రెపోజిషన్. ఇది మీకు అర్థమైతే, జాన్ అనే చోట వాక్యం అని పెట్టుకోండి, లేదా యేసుప్రభుని గురించి పెట్టుకోండి, థియోస్ అని పెట్టుకోండి కాసేపు, రైట్. పీటర్ అనే చోట థియోన్ అని పెట్టుకోండి, మీకు మ్యాటర్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇక్కడ సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్. అంటే వాక్యము దేవుని యొద్ద ఉండేను, దేవుడు అనంటే థియోస్, దేవునితో, దేవుని యొద్ద. ఎప్పుడైతే థియోస్ దేవుడు అనే శబ్దంలో కాకుండా దేవునితో, దేవుని యొద్ద అని వచ్చేసరికి అది ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్గా మారిపోతుంది. గ్రీకు భాషలో ఆ థియోస్ అనేది కేసుని బట్టి రూపం మారుతుంటుంది. మీరు కొత్త నిబంధనలు చూస్తే థియోస్ అనే పదం 100 సార్లు వాడబడింది, థియోన్ అనే పదం కూడా 100 సార్లు వాడబడింది. కానీ ఆ పదప్రయోగం, వ్యాకరణంలో దాని పదప్రయోగం సెంటెన్స్ ఎలా ఉందో మనం చూడాలి. ఇంకోటి చెప్తాను మీకు, సబ్జెక్టివ్ కేసులో థియోస్ అని ఉంది, ఆబ్జెక్టివ్ కేసులో థియోన్ అని ఉంది. ఇదే పదం కనుక ఒకవేళ జెనిటివ్ కేసులో వస్తే, జెనిటివ్ కేస్ అంటే పొజెసివ్ కేస్. పొజెసివ్ కేస్ అంటే బైబిల్లో మనకు దేవుని వాక్యము, దేవుని సువార్త, దేవుని రాజ్యము, దేవుని ఆత్మ, దేవుని కుమారుడు, దేవుని దాసుడు, దేవుని సేవకుడు, దేవుని పరిచారకుడు, వాటిలో దేవుని 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 అని చూడండి. ఎవరి వాక్యం? దేవుని వాక్యం. ఎవరి దాసుడు? దేవుని దాసుడు. ఎవరి రాజ్యం? దేవుని రాజ్యం. ఎవరి సువార్త? దేవుని సువార్త. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇందులో దేవుని 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 అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క దాసుడు. ఆ యొక్క అనేది పొజెసివ్ కేస్ అంటారు దాన్ని, రైటా? ఇది చాలాసార్లు ఉంది. చెప్పాలంటే థియోస్, థియోను కంటే నామినేటివ్ కేసులో కంటే, లేదా సబ్జెక్టివ్ కేసులో కంటే, ఆబ్జెక్టివ్ కేసులో కంటే కొత్త నిబంధనలో జెనిటివ్ కేసులో ఎక్కువగా ఉంది థియోస్ అనే పదం. కానీ థియోస్ అని ఉండదు. థియోస్ అనే పదం సబ్జెక్ట్కి అయితే ఎలా ఉంటుంది, ఆబ్జెక్ట్కి అయితే ఎలా ఉంటుంది, జెనిటివ్ కేసులో ఎలాగ ఉంటుంది, డేటివ్ కేసులో ఎలా ఉంటుంది, వొకేటివ్ కేసులో ఎలా. వొకేటివ్ కేసు అని ఒకటి ఉంటుంది. దేవుడు వేరు వాక్యంలో, దేవునితో వేరు, తర్వాత దేవుని వేరు, దేవా అనడం వేరు. దేవా అంటే పిలవడం, సంబోధన, దేవా అంటాం. అది సంబోధన విభక్తి. వొకేటివ్ కేస్ అని అంటాం. సంబోధించడం, దేవా నన్ను కరుణించు,
ఇప్పుడు సుంకరి దేవాలయం దగ్గరికి వెళ్ళి దేవా నన్ను కరుణించి అని రొమ్ము కొట్టుకొని ప్రార్థన చేశాడు. దేవా అని పిలవడం లేదు, దాన్ని ఏమంటాం? సంబోధన విభక్తి. అది చిన్న గ్రామర్, అది అంతే, ఇంకేం లేదు. అందువలన వీళ్ళు చాలా ఏదో పెద్ద మర్మంలాగా, ఏంటది థియోస్ అంటే యేసు ప్రభు, థియోన్ అంటే యెహోవా దేవుడు అంటే. అందుకే గ్రీక్లో మినిమం నాలెడ్జ్ ఉన్నవాడు మామూలుగా నవ్వడని చెప్తున్నాను. ఇలాంటి అబద్ధాలు చెప్పి యేసు దేవుడు కాదని చెప్తారా? ఎంత బుద్ధి లేని వ్యాఖ్యానం చూడండి ఇది. మినిమం అందుకే నేను అనింది. ఇప్పుడు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఏం చెప్పాడు అనుకుంటారు. అది కాదు కదా స్టోరీ. నువ్వు మినిమం గ్రామర్ అప్లై చేయలేకపోతున్నావు అక్కడ, అంతేనా? ఫస్ట్ టైం తప్పు చెప్పారు, తర్వాత ఏదైనా చేసుకోవాలిగా, కవర్ చేసుకునేట్టు కూడా మళ్ళీ తప్పు చేయడం ఏంటి? ఇంత గట్టిగా మనిషి చెప్పాడంటే ఏదో ఉంది అనుకోవాలి కదా. అలా లేదు, మళ్ళీ దీనికోసం ఏదో మళ్ళీ. దానికి ఇవన్నీ పనికొచ్చేవి కాదు. అంటే అమాయకులను, పెద్దగా తెలియని వారిని వీళ్ళ వర్షన్ ఏదో నిలబెట్టుకోవడం కోసం, వీళ్ళ డాక్టర్ని ఏదో నిలబెట్టుకోవడం కోసం రుద్దే ప్రయత్నంలో చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ. ఇప్పుడు మన వ్యక్తులకు కాదు, వీళ్ళు చెబుతున్న తప్పుడు వ్యాఖ్యానాలకు మనం విరుద్ధమని దానిపైన మనం ముందు నుంచి చెప్తున్నాం. మనిషిన తర్వాత ఖచ్చితంగా ఏ చోట పొరపాట్లు జరుగుతాయి. ఆ పొరపాట్లను సరిదిద్దుకోండి అని చెప్తుంటే వినరే? ఎస్ సార్ నో, మీరు ఆలోచించండి. కనుక అంటే వినేటోళ్ళు కూడా ఆలోచించాలి. అంటే వీళ్ళు కనీసము భాష మీద ఏమాత్రం అవగాహన లేకుండా, వ్యాకరణం మీద ఏమాత్రం అవగాహన లేకుండా, వ్యాకరణ పరిజ్ఞానం అనేది లేకోకుండా ఎలా పడితే దాన్ని తిప్పేసి రేనాల్స్ పెన్ తీసుకొని కొట్టేసుకోమని చెప్తున్నారు. అది కాదు అక్కడ. మీకు తెలీదు, తెలియని విషయాలు ఎవరైనా తెలిసినప్పుడు చెబుతున్నప్పుడైనా నేర్చుకోండి అని చెప్తుంటే మేము నేర్చుకోవడం ఏంటి? మాది నేర్పించే స్థాయి, నేర్చుకునే స్థాయి కాదు అని వాళ్ళు కలరింగ్ ఇచ్చుకుంటే ఎవడేం చేయలేడు. కనుక వాళ్ళు మారతారా వాళ్ళు మారరా అనేది కాదు, మీరు అడిగారు కనుక మిగిలిన వాళ్ళైనా ఆలోచించాలి. అరే ఏంటి ఇంత వక్రీకరణ మాకు వినపడుతోంది. ఇప్పుడు ఇక్కడ పొరపాటు చేసిన వాళ్ళు ఇంకో చోట పొరపాటు చేసిండ్రు, అంతేనే కదా? ఇక్కడ పొరపాటు చేసిన ఇంకో చోట పొరపాటు చేసిండ్రు. ఎలాగ సందర్భం వచ్చింది కానీ ఒకటి చెప్తాను. థియోస్ అంటే గాడ్ అని ఉంటుంది, రైట్? డివైన్ నేచర్ అని ఉంటుంది, డివైన్లీ అని ఉంటుంది, గాడ్లీనెస్ అని ఉంటుంది. దీని ఒకదానికి ఒక అర్థం ఉందంటారు. అంత కాదు. డిక్షనరీలో ఒక విషయం అర్థం చేయడానికి, ఆ భావాన్ని అర్థం చేయడానికి ఇంకా పర్యాయ పదాలు ఇచ్చాడు అంతే. డివైన్లీ అన్నా, డివైన్ నేచర్ అన్నా, అక్కడ గాడ్లీనెస్ అన్నా, గాడ్ అన్నా అన్నీ ఒకటే అర్థాన్నే ఇస్తున్నాయి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే వీళ్ళకి అసలు దైవత్వం అంటేనే మీనింగ్ అర్థం కాలేదని మనం గట్టిగా చెప్పాలి ఇక్కడ. ఇప్పుడు దేవుని గుణాలు మీలో ఉండడం వేరు, దేవుని గుణాలు మీలో ఉండడం వేరు. అది వేరు. అది భక్తి, ఆత్మీయత, దేవుని యొక్క తత్వం, అది కాదు. యేసుప్రభుది అది కాదు. ఏదో ఆయన మంచోడు కనుక దైవత్వం కలిగిన వాడు అని కాదు అక్కడ. ఇప్పుడు మీరు మనిషి, నడినెత్తి మొదలుకున్న అరిపాదం వరకు మీరు మనిషి అంటే మానవ నైజం. ఒక మనిషికి మిమ్మల్ని మనిషి అనడానికి ఎలాంటి లక్షణాలు ఉండాలో అవన్నీ మీకున్నాయి కనుక మీరు మనిషి, హ్యూమన్. మీరు వై ఆర్ యూ కాల్డ్ హ్యూమన్? మిమ్మల్ని ఎందుకు మనిషి అంటున్నాం? మీకు మొత్తం నిలువెల్లా మనిషికి ఉండాల్సిన ఆ సహజ గుణాలన్నీ ఉన్నాయి కనుక మీరు మనిషి. ఆ లక్షణాలు ఉన్నందుకు మీరు హ్యూమన్ అయ్యారు. ఆ లక్షణాలన్నీ ఉన్న యేసుక్రీస్తు ప్రభు డివైన్. కనుక ఏదో ఒక 1/4 కిలో దైవత్వము, లేకపోతే 3/4 కిలో దైవత్వము, లేదా ఫుల్ దైవత్వం ఉంది ఆయనలో అని కాదు అక్కడ. మిమ్మల్ని ఎలాగైతే మిమ్మల్ని మనిషి అనడానికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఆయన దేవుడు అనడానికి ఆయన లక్షణాలు ఆయనకున్నాయి. అదే అక్కడ పాయింట్. వీటి గురించి మనం ఎప్పుడైనా మాట్లాడాలంటే మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు సబ్జెక్ట్ ఏంటి? థియోన్ అని. థియోన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ద వర్డ్ థియోస్. దాని మీదనే ఫోకస్ చేయండి వీడియోలో మెయిన్. వీళ్ళు ఏదో మళ్ళీ డివైన్లీ అని ఉంది, డివైన్ నేచర్ అని ఉంది అంటే అవి కూడా మీకు అర్థం కాలేదు అంటున్నా మళ్ళీ నేను. అవి కూడా మీకు అర్థం కాలేదు. అవి అర్థం కాకనే ఇదంతా. కనుక ఎప్పుడు కూడా మనం చదివేటప్పుడు మనం నేర్చుకునే మన లెవెల్ ఏంటి, నేను నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది అని మనకు కనబడిపోతుంది అక్కడ. మనం మళ్ళీ ఎవరో చెప్పాల్సిన అవసరంలా. అప్పుడు నేర్చుకోవడంలో తప్పేముంది? ఆమె మాస్టర్ ఇన్ దిస్ అని ఫీల్ అయితే అది కాదు. కనుక ఆలోచించాల్సిన వాళ్ళు ఆలోచించకపోయినా మిగిలిన వాళ్ళైనా ఆలోచిస్తారు. ఇలాంటి బ్లండర్స్ అంటున్నాం. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐఎమ్ కాలింగ్ దెమ్ హిమాలయన్ బ్లండర్స్. మామూలు బ్లండర్స్ కాదు, మామూలు బ్లండర్స్ మామూలు కాదు. వాటిని రెక్టిఫై చేసుకుంటే వాళ్ళు దేవునికి రేపొద్దున కనీసం నిలబడతారు.
లేదు కాదు కూడదని అంటే లెక్క చెప్పుకోవాలి. నీ ఇష్టం వచ్చినట్టుగా తర్జుమా తప్పులు అంటున్నావు, మీ ఇష్ట ప్రకారంగా కొట్టేసుకోమంటున్నారు, మీ ఇష్ట ప్రకారంగా థియోస్ అంటే ఇది, థియోన్ అంటే ఏంటి, థియోస్ అంటే ఏంటి, థియోన్ అంటే. When you are speaking about some terminology, when you are speaking about some words in a sentence, you need to have basic knowledge of morphology. అది లేకపోతే ఎలా? I think the answer is clear. అడిగిన మీకు క్లియర్ అయిందిగా? థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. చక్కని వ్యాకరణంతో కూడుకున్న మంచి వివరణ మీరు ఇచ్చారు. అందుని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు. చూస్తున్న వారందరూ కూడా థియోస్ అంటే ఏంటి, థియోన్ అంటే ఏంటి అన్నది మీకు అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ.